అరే చింటూ, ఉంటే వీరిలా ఉండాలిరా మనం. అవునరా, ఆఫ్టర్ టీ తాగడానికి చూసావా కోటు సూట్ వేసుకుని ఎలా వచ్చాడో. టీ తాగేదానికి కూడా టైం లేనంత బిజీగా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు మచ్చా అప్పటి నుంచి వాడు. జాబ్లో 2,000 పెట్టుకోండి, మనమే ఇట్లున్నామో కోట్లు పెట్టుకున్నాడు. వాడు ఎట్లుంటాడు చెప్ప. మచ్చా అర్జెంటుగా ఒక 20 రూపాయలు ఉంటే ఫోన్పే చేయరా. పర్సులో డబ్బులు ఉందనుకుని టీ తాగేదానికి వచ్చేసాను మచ్చా. ఇప్పుడు టీ బిల్ కట్టేదానికి కాసులు లేదా? మనం ఎప్పుడో ఇలా తయారయ్యేదే. మనకి మంచి కాలం ఎప్పుడు వస్తారో ఏంటో, భగవంతుడా నువ్వే చూసుకోపా. అక్క, మీ ఫ్రెండ్ నందినికి జంతువులు అంటే ఇష్టమని చెప్పావు కదా? అవును, దానికేంటి ఇప్పుడు? అది ఏం లేదా, అందరూ నన్ను చింపాంజీ అని అంటున్నారు. జంతువులు అంటే ఇష్టం అంటున్నావు కదా, నన్నేమన్నా తీసుకెళ్ళి సాక్కుంటుందేమో అని. నెంబర్ ఏదైనా ఉంటే ఇస్తావా? నమస్కారం సార్. మీకు తెలుసా మొట్టమొదట నమస్కారం అని ఎవరు చెప్పారో? సారీ సార్, నాకు తెలీదు. నాకు తెలీదు. మీకేమైనా తెలిస్తే ముందుగా నాకే చెప్పండి. కోపం వస్తుందా? అదే కోపం అంటే అదేదో సార్ తెలీదు. నువ్వు ఒక మొగాడివేనా అని అడిగి కూడా నీకు కోపం రాలేదని అంటే అసలు నిజంగానే నువ్వు మొగాడివేనారా? రై, ఏమనుకుంటున్నావురా నా గురించి? కాయలు పిండేస్తా గొప్ప నా కొడక. నువ్వు వద్దు, నీ ఇంటర్వ్యూ వద్దు, నీ పని వద్దు. సారీ సార్, మిమ్మల్ని మేము రిజెక్ట్ చేస్తున్నాం. మీకు మేము పెట్టిన యాంగర్ మేనేజ్మెంట్ క్వశ్చన్స్కి మీరు సరిగా ఆన్సర్ చేయకుండా రాంగ్గా రియాక్ట్ అయినందువల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నాం. మావా, మందు తాగాలని ఉందిరా నాకు. అమ్మతో నా దగ్గర డబ్బులు లేదు బాబు. నా దగ్గర 500 ఉందిరా. ఇంకో 200 ఉంటే ఓ ఫుల్ బాటిల్ తెచ్చుకొని ఇద్దరు జాలీగా తాగుదామని. అవునా? అయితే 200 అదే ఉంది బాబు. అవునా? అయితే 200 పట్టరా. ఒక quarter తెచ్చి నువ్వు 90 నేను 90 వేసుకుందాం కానీ. అయితే 200 నాకే బొక్క.